బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియలో పనిచేస్తున్నటువంటి 130 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను 12 మంది సూపర్వైజర్ ను ఆఫీస్ కు పిలిపించుకొని మరి వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షనే కాదు, వాళ్ళకు అసలు మీకు జీతమే ఇవ్వమని గట్టిగా చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో December 4 కంప్లీట్ కాబోతుంది. ఆల్రెడీ అస్సాంలో క్లియర్ అయిపోయింది, బీహార్లో అయిపోయింది, తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే ఇది ఏదైతే December 4 కంప్లీట్ గానుందో, కాకపోతే ఈ 130 మంది ఈ 12 మంది సూపర్వైజర్లు అక్కడ కొన్ని ఏరియాలకు మేము డీటెయిల్స్ తీసుకోవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం మేము వెళ్ళము అని మొండికేయడం జరిగింది. సో అక్కడికి పంపిస్తే వాళ్ళు డీటెయిల్స్ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి అసలు కొన్ని ఏరియాలకు మేము పోనేవోము, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఈ ప్రక్రియ వల్ల వాళ్ళు టార్చర్ చేయబడుతున్నారు అని చెప్పి వీళ్ళు ఆ ఎస్ఐఆర్ చేయకుండా డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ఈ వెస్ట్ బెంగాల్లో కావచ్చు, యూపీలో ముఖ్యంగా 2,68,000 మంది ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకుంటున్నారు. అబ్దుల్లా షేక్ దుబే, ఇర్షాద్ అహ్మద్ పాండే. అంటే మామూలుగా లాస్ట్ లో వీళ్ళ పేరు ఏదైతే ఖాన్ అని రకరకాల పేర్లు ఉంటాయో, సో వాటికి బదులా ఠాకూర్ అని, శర్మ అని, దుబే అని, పాండే అని ఇలాంటి పేర్లు పెట్టుకున్నటువంటి ముస్లింలు, అంటే సగం పేరు హిందూ ఉంటుంది, సగం పేరు ముస్లిం ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫాదర్ నేమ్స్, ఫ్యామిలీ వాళ్ళ నేమ్స్ అన్ని మళ్ళీ ముస్లిమ్సే ఉంటాయి. సో ఇట్లా పేర్లు మార్చుకున్న వారు దాదాపు 2,68,000 మంది ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ పూర్తిగా తీయాల్సి ఉంది. సో మరి ఏ ఉద్దేశంతో వీరు పేర్లు మార్చుకుంటున్నారు? వీళ్ళు అంటే పూర్తి స్థాయిలో ఇండియన్సేనా లేదంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ అనేది ఇది కూడా తేలాల్సి ఉంది. సో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగితేనే ఇది క్లియర్ కట్ గా అసలు ఏం జరుగుతుందనే విషయం అయితే తెలుస్తుంది. సో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ దీన్ని అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటివి బయటకు రావు. అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలక్షన్ విషయంలో కావచ్చు, లేదంటే బయట దేశం వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు అని తెలుసుకోవడానికి చేపట్టినటువంటి ప్రక్రియ. సో ఇక్కడ మావాడు మీవాడు అని ఏది లేదు. సో ఇండియనా కాదా, డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎట్లుందంటే సిచ్యువేషను, అక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు పేమెంట్ పెంచి ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసినటువంటి వర్క్. కాకపోతే ఇక్కడ యూపీలో ఏమైతుంది, మేము చేయమంటే సో వీళ్ళను సస్పెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం వెస్ట్ బెంగాల్లో చాలా మంది, అంటే కొన్ని వేల మంది బంగ్లాదేశీయులు మేము ఈ దేశం వాళ్ళం కాదని చెప్పి వాళ్ళగా వెళ్ళిపోతున్నారు, అంటే బంగ్లాదేశం వెళ్ళిపోతున్నారు. సో ఏంది ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని కూడా వెళ్ళనివ్వద్దు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఉండి ఎవరికి లింకులు ఉన్నాయి, ఇక్కడ ఏం చేశారు అనేది క్లియర్గా తెలిసిన తర్వాతనే వాళ్ళను వెళ్ళగొట్టాల్సిన సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మేము వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోమని చెప్తున్నారు. సో రేపు ఎవరైతే ఏరియాలో ప్రజలు ఉన్నారో సో వాళ్ళు బంగ్లాదేశ్లో, మయన్మార్లో లేకపోతే పాకిస్తాన్ ఎవడో ఒకడని తేలిండనుకో, సో వీళ్ళు ముందే చెప్తున్నారు సో వాళ్ళు మా వాళ్ళని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంది పరిస్థితి? సో కాబట్టి ఏదైనా ఇప్పుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ధర్మమైనప్పటికీ దేశం విషయం వచ్చేసరికి, దేశ భద్రత విషయం వచ్చేసరికి ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనే విధంగా ఆలోచించాలి. ఇప్పుడు మొన్న ఎవడైతే ఉమర్ ఉన్నాడో సో వాడు ఢిల్లీ బ్లాస్ట్ అయినప్పుడు సో అసలు ఏంది కథ వాని గురించి డీటెయిల్స్ తీసుకోవడానికి వాని ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది, అంటే వాని ఇల్లుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎన్ఐఏ ఆఫీసర్ని కావచ్చు, పోలీసుని కావచ్చు అక్కడికి రాణిస్తలేరు. సో మీ ఇక్కడికి రావద్దు, డీటెయిల్స్ లేవేమి అని చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఏదైతే రాజేంద్ర నగర్ లో ఈ డాక్టర్ అహ్మద్ గారు దొరికిండో, రైజిన్ తయారు చేస్తూ కొన్ని లక్షల మందిని చంపాలని చూసిండో, సో అతని తమ్ముడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా మా అన్న గిట్ట ఇలాంటి పని చేయడానికి ముందటికి వస్తే, ఇలాంటి ప్రక్రియ చేస్తే సో వాడిని ఎలాంటి శిక్ష వేసినా కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు, సో అలాంటి వాడు మా అన్ననే కాదని చెప్పేసి సో వాళ్ళ తమ్ముడైతే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సో అది ఒక వ్యక్తి దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలిసినప్పుడు, ఉగ్రవాదులతో సంబంధం ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా అతన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతనే ఉంది. సో మొత్తం మీద December 4 వరకు అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. అటు వెస్ట్ బెంగాల్లో అయితే అయిపోయింది. సో ఇది నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి టైంలో జరగబోయే ఎలక్షన్ పైన చాలా వరకు అయితే ప్రభావం పడబోతుంది. మరి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్కు
ఆ మధ్య కాలంలో కొంతమంది చనిపోవడం జరిగింది అఘాయిత్యం చేసుకొని. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ఖచ్చితంగా చేయాల్సిందని వీళ్ళు, ఇంకోవైపు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బెదిరిస్తున్నారని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో అనేక ప్రక్రియలు జరిగింది. సో మరి దీంట్లో ఎంతవరకు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ పైన ప్రెషర్ పడుతుంది, సో ఈ ఎలిగేషన్స్ ఎంతవరకు కరెక్టు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరుగుతుందా లేదా, ఇది ఎంతవరకు అవసరం అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.